హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ గర్ల్స్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటికే చాలామంది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లో పేపర్ 8 అండ్ పేపర్ 10 రెండు రాసి క్వాలిఫై అయి ఉన్నారు. ఇంకొంతమంది వాటికి ప్రిపేర్ అవుతున్నారు. మనం ఈ వీడియోలో పేపర్ 8 దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే సిలబస్ను కూడా డిస్కస్ చేద్దాం. ద అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 దీన్ని పేపర్ 8 అంటారండి. ఈ పేపర్ 8కి సంబంధించిన సిలబస్: ఫస్ట్ బుక్ ద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1, ద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 2. ఇవి రెండు ఒకే బుక్లో అయినా ఉండొచ్చు, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 అని, లేదా డిపెండింగ్ అపాన్ పబ్లికేషన్స్ ఒక్కొక్క వాల్యూమ్ ఒక్కొక్క బుక్ కూడా ఉండొచ్చు. నేను తీసుకున్న బుక్లో రెండు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 వాల్యూమ్స్ ఉన్నాయండి. ది రీసెంట్ పబ్లికేషన్స్ 2020 పబ్లికేషన్స్ అండి. మనకి మెయిన్ టెక్స్ట్ బుక్స్లో వచ్చేసి ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇండెక్స్ని చెక్ చేసుకోవాలి. థర్డ్ బుక్ ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 పార్ట్ 1, 2, చాప్టర్ 2, 5 అండ్ 7. అలాగే పార్ట్ 3లో చాప్టర్ 4. టోటల్ టాపిక్స్ అన్నీ ఉండవండి, కొన్ని టాపిక్సే ఉంటాయి. నెక్స్ట్ వన్ ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2, సో ఒమిటింగ్ అపెండిక్స్ 1 to 7, 10, 11, 14, 15 అండ్ 18 to 25. ఈ చాప్టర్స్ వరకే ఉంటాయండి ఈ బుక్లో కూడా. ఫస్ట్ మనం బుక్ చెక్ చేసుకునేటప్పుడు అవి బేర్ యాక్ట్ అండ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే అయి ఉండాలి. బేర్ యాక్ట్ బుక్ అని ఉంటుందండి బుక్ మీద, అలా బేర్ యాక్ట్ బుక్స్ మాత్రమే పర్మిట్ చేస్తారు. నెక్స్ట్ ద ఆంధ్రప్రదేశ్ అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1, చాప్టర్ 3 to 6 అండ్ అపెండిక్స్ 3. నెక్స్ట్ ద ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్, చాప్టర్ 1 to 5, 7 and 8. Next, the fundamental rules and subordinate rules framed thereunder by the Andhra Pradesh government, including the Andhra Pradesh Leave Rules 1933. బట్ లాస్ట్ ఇయర్ పేపర్లో మాత్రం లీవ్ రూల్స్ 2015 గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్ వన్ ద ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్స్ పార్ట్ 1, ఒమిటింగ్ అపెండిక్స్ అండ్ పార్ట్ 2. లాస్ట్ వన్ ద ఆంధ్రప్రదేశ్ పెన్షన్ కోడ్. Now we can start practicing of previous papers. Okay, now I am taking May 2011 section paper andi. Paper 8 the account test for subordinate officers part 1. దీంట్లో మనకు సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ద ఏపీ ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 1, పెన్షన్ కోడ్, బడ్జెట్ మాన్యువల్, ఫండమెంటల్ రూల్స్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఎక్సెట్రా. సో పేపర్ కోడ్ 8 దీన్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్ 2 hours టైం ఉంటుందండి. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక క్వశ్చన్ కనుక మనకు దొరకలేదు అంటే దానికోసం టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి గో త్రూ అవడం బెస్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మ్యాక్సిమం తెలిసిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళి మినిమం ఒక 30 minutes అని మన గ్యాప్ పెట్టుకొని ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ టిక్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. హౌ ఆర్ ద ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ పబ్లిక్ హాలిడేస్ టు EOL ట్రీటెడ్ ఫర్ డ్రాల్ ఆఫ్ సాలరీ. అంటే డ్రాల్ ఆఫ్ సాలరీ అనేది EOL. ఫస్ట్ మనం ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకోవాలి, అది ఏ బుక్కి సంబంధించింది. EOL అనగానే ఎక్స్ట్రాడినరీ లీవ్స్ అంటే మనకు అది లీవ్ రూల్స్ బుక్లో ఉంటుంది. ఈ లీవ్ రూల్స్ బుక్ నేనైతే పర్చేస్ చేయలేదు, బట్ ఒక చిన్న ప్రింట్ కాపీ అయితే తీసుకున్నాను. ఈ ప్రింట్ కాపీ లీవ్ రూల్స్కి సంబంధించింది.
లీవ్ రూల్స్ అని. బట్ ఇటువంటి మెటీరియల్ మనకి స్టడీ పర్పస్ మాత్రమే. ఇలాంటి మెటీరియల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎగ్జామ్కి అలౌ చెయ్యరు. సో ఇది మనం ఏదన్నా ఉన్నా చదువుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప దీన్ని మనం ఎగ్జామ్కి తీసుకువెళ్ళలేము. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం ముందు. డ్యూటీ పీరియడ్, నో డ్యూటీ, లీవ్స్ టు విచ్ ఎలిజిబుల్, నన్ ఆఫ్ ద ఎబోవ్. సో మనకి ఒక పబ్లిక్ హాలిడే, ఎక్స్ట్రాడినరీ లీవ్స్ అంటే ఏదైనా ఒక పబ్లిక్ హాలిడే వస్తే దానికి ముందు కానీ వెనక కానీ మనం కనుక లీవ్ తీసుకుంటే అది దేని కింద కన్సిడర్ అవుతుంది, అది డ్యూటీ పీరియడ్గా వస్తుందా, నో డ్యూటీనా, అది ఆప్షన్స్ ఇచ్చారండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయింది చూడండి. ఎక్స్ట్రాడినరీ లీవ్స్ షెల్ ఆల్వేస్ బీ వితౌట్ లీవ్ సాలరీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏది కూడా కరెక్ట్ కాదు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ permitted to be traveled for availed of LTC in the second block period to anywhere in the country. సో LTC, ఇక్కడ LTC అనగానే అది ఏ బుక్లో ఉంటుంది? సో LTC అంటే మనకి లీవ్స్ ట్రావెల్ కన్సెషన్స్ రూల్స్. సో లీవ్స్ ట్రావెల్ కన్సెషన్ రూల్స్ అనేది ఏ బుక్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్స్. సో ఈ అలవెన్స్ అనే బుక్లో ఉందండి. సో ఈ అలవెన్స్ అనే బుక్లో మనకి టాప్ కార్నర్లో కూడా బుక్ పైన మెన్షన్ అవుతుంది లీవ్స్ ట్రావెల్ కన్సెషన్ రూల్స్. సో ఈ బుక్లో ఆ పాయింట్ ఎక్కడుందో మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇలా సెర్చ్ చేసుకోవాలంటే ముందు మనం ఇండెక్స్లోకి వెళ్ళిపోవాలి. ఇండెక్స్లో మనకు కావాల్సిన టాపిక్ ఏంటో సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్డర్ బేస్డ్ రికమెండేషన్ ఆఫ్ పే రివిజన్స్ కమిషన్ 2015, దాంట్లో లీవ్ ట్రావెల్ కన్సెషన్స్. సో ఇది పేజ్ నెంబర్ ఎంతలో ఉంది? 190. అప్పుడు మనం బుక్లో పేజ్ నెంబర్ 190 చెక్ చేసుకుంటాం. ఓకే, సో పేజ్ నెంబర్ 190 లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. 5000 kilometers, 3500 kilometers, 3005 kilometers ఈచ్ వే. సో పైన ఇచ్చింది ఏంటి అంటే వెళ్ళడానికి రావడానికి ఎన్ని కిలోమీటర్స్. ఇక్కడ ఓన్లీ వెళ్ళడానికి లేదా రావడానికి నన్ ఆఫ్ ద అబోవ్. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్టో చెక్ చేసుకుందాం. The entire service during the second part of the blocked period, the maximum distance of 3500 kilometers to and from. For from. So మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏదండి? టు అండ్ ఫ్రమ్ 3500 kilometers. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ప్రజెంటేషన్ ఆఫ్ ATA క్లైమ్స్ ఫర్ అఫీషియల్ పర్పస్? మనం అఫీషియల్ పర్పస్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు TA ట్రావెలింగ్ అలవెన్స్. సో ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఏ బుక్లో ఉంటుంది? అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత ఆప్షన్స్ చూద్దాం. ముందు బుక్ ఏదో చెక్ చేద్దాం ఒకసారి. TA ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఏ టాపిక్ ఏ బుక్లో ఉంటుంది? నెక్స్ట్ అది కూడా మనకి అసలు అలవెన్స్ అన్నాం కాబట్టి టోటల్ అలవెన్స్ బుక్లోనే ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్స్ TA అన్నాం. సో TA ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఇండెక్స్లో ఇవన్నీ కూడా ట్రావెలింగ్ అలవెన్స్ అనండి, అలవెన్స్ రూల్స్. ఓకే, సో ఈ ట్రావెలింగ్ అలవెన్స్లో కూడా మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ద టైమ్ లిమిట్ ఫర్ క్లైమ్.
So page number 126. Page number 126. Limit of 3 months specific in the article 54. సో ఇక్కడ లిమిటెడ్ టైం అనేది మనకి 3 months అని ఇచ్చారండి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. Within 1 month return of headquarters, within 3 months of return of headquarters, within 2 months of return to headquarters, none of the 1 to 3. So right option is within 3 months. లిమిటేషన్ పీరియడ్ మనం హెడ్ క్వార్టర్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత 3 months లోపు మాత్రమే మనం బిల్ పెట్టుకుంటేనే మనకి అది అప్లికబుల్ అవుతుంది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. Dies non is dealt in the following rule of AP fundamental rules. సో AP fundamental rules అనేది మనకి FR ఫండమెంటల్ రూల్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఫండమెంటల్ రూల్స్ అనే బుక్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రూల్స్ ఏమేమి ఇచ్చారు, 17, 19, 18 అండ్ 20. మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎతకడం చాలా ఈజీ అండి. సో ఇప్పుడు ఫండమెంటల్ రూల్స్లో 18 అనేది ఎక్కడుందనేసి డిస్కస్ చేయాలి. సో టెక్స్ట్ బుక్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబార్డినేట్ రూల్స్లో ఇక్కడ మనం ఇండెక్స్లో చూస్తే ఫండమెంటల్ రూల్స్ సబార్డినేట్ కంటెంట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్లోనే ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మెన్షన్ అయింది. మనకి రూల్స్ ఏం కావాలన్నామండి, రూల్స్లో 10 to 18 రూల్స్. సో జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్. సో ఇవి ఎక్కడున్నాయి, 58 to 78 పేజ్ నెంబర్లో ఉన్నాయి. మనకి ఆప్షన్ ఇచ్చింది ఏమేమి రూల్స్ ఇచ్చారు ఇక్కడ, 17, 19, 18 అండ్ 20. సో ఈ రూల్స్కి సంబంధించినవి ఈ బుక్లో మనం వెతకాలి. సో 10 to 18 ఫస్ట్ చెక్ చేద్దాం. 10 to 18 మనకు పేజ్ నెంబర్ 75లో చెప్పారు. సో మనకి వెంటనే డైరెక్ట్గానే వచ్చేసింది ఆన్సర్. పేజ్ నెంబర్ 75 అకార్డింగ్ టు FR రూల్స్ ఫండమెంటల్ రూల్స్. సో దీనికి సంబంధించి మనకి ఆన్సర్ ఇక్కడ ఉందండి, డైస్ నన్ ఫర్ ఆల్ పర్పస్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి రూల్ 18. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఇట్లా FR అని ఉంటే మనకి ఫండమెంటల్ రూల్స్ అండి. ఇప్పుడు అన్ని ఫండమెంటల్ రూల్సే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ చూడండి F కోడ్ అన్నారు. సో F కోడ్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ కోడ్. ఆ టెక్స్ట్ బుక్లో మనం రిఫర్ చేయాలి క్వశ్చన్ని. సో ఇలాంటి క్వశ్చన్స్ అండ్ రివ్యూ పేపర్స్ కనుక మీకు మరిన్ని కావాలి, లేదా ఒక మోడల్ పేపర్స్ని మనం చెక్ చేయాలి అంటే మీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అండ్ ఐ విల్ ప్రిపేర్ ద టోటల్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్. సో లైక్ దిస్ ప్యాటర్న్. సో ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.